ద్వారా వస్తుంది. ఇంకా నాలుగవది లేదు. మొట్టమొదటిది ఏంటిది? విద్యయా. గురువు గారికి విద్య రాదనుకోండి, మనకు వచ్చింది ఏదో విద్య, మనకు వచ్చిన విద్యను ఆయనకు బోధించి ఆయన దగ్గర ఉన్న విద్యను మనం తీసుకునేది ఏదైతే ఉందో ఇది ఒక పద్ధతి, ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. మన దగ్గర ఏ విద్య ఉందో ఒకవేళ ఉన్నట్టయితే అది గురువు గారి దగ్గర లేకపోతే ఆ విద్యను ఆయనకి ఇచ్చి ఆయన ద్వారా మనము ఇంకొక బ్రహ్మజ్ఞానాన్ని తీసుకునేది ఏదైతే ఉందో అది ఒక రకం. అసలు మన దగ్గర విద్య లేదు, ఆయనకేమి ఇస్తాము, ఆయన మనకేమి ఇస్తాడు. కాబట్టి సేవయా అన్నారు. సేవ చేసి, అందుకొరకే పరిప్రశ్నేన సేవయా అని మనకు విన్నారే, నిన్న మొన్న వినే ఉంటారు. కాబట్టి సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది దాని ద్వారానైనా బ్రహ్మ విద్యను పొందాలి. లేదా పుష్కలైన ధనేన నీ దగ్గర ధనవంతుడు అయితే పుష్కలమైన ధనం కలిగి ఉంటే ఆ ధనాన్నైనా సమర్పించి సంతోషపెట్టి ఏం చేయాలి? విద్యను సంపాదించాలి. మన దగ్గర విద్య లేదు కాబట్టి మనం ఇవ్వలేము. కానీ ధనం ఉందా అంటే ధనము లేదు, వారికి ఇవ్వగలిగి సంతోష పెట్టగలిగినంత మనం ఇంకేం చేయాలా? సేవ చేద్దామంటేనేమో ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టపోయేది, శరీరం మోకాళ్ళు వంగయ అయిపోయా, నడుము వంగలు అయిపోయా, ఇంకెట్లా విద్యకు విద్య ఇవ్వలేమో. కొన్ని పుష్కలమైన ధనం ఇచ్చేమో నేర్చుకుందామంటే అది మనతో కాదు. ఎవరికో టాటా బిర్లా వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమైనా అవుతుందో కానీ మనకు అయ్యేది కాదు. మరి సేవ చేద్దామంటేనేమో ఏ వయస్సు కావాలా? కనీసం 40 సంవత్సరాల లోపు వాళ్ళైతేనే చక్కగా ఉంటుంది. ఈ కాలంలో అది కూడా తక్కువ అయిపోతా ఉంది. కాబట్టి ఏది సంపాదించినా గానీ వయస్సులోనే సంపాదించాలి. 3 వయసులో సంపాదించగలిగితే వాడి జీవితంలో ఏ కొరత లేదు. ఒకటి సంతానము, రెండవది ధనము, మూడవది విద్య. మొట్టమొదటి విద్య, ఒకటి విద్య, తర్వాత ఏంటిది? సంతానము లేదు ధనము. ఈ 3 ఎవరైతే వయస్సులో సంపాదించలేదో వయసు దాటిన తర్వాత వారి జీవితం ఏదైతే ఉందో ఎక్కడుంటుందో అక్కడ తెలుసు, ఎలా ఉంటుందో అలా మీకు తెలుసు. కాబట్టి ఈయనేమంటున్నాడు? గురుదేవుని యొక్క అనుగ్రహం చేసి సంపాదించినాను. తర్వాత ఏం చెప్పాడు? ఉక్తంచతేన అన్యథా దేవా క్షుభ్యంతి శపంతి చ. సూతపుత్ర, నువ్వెవరికి కూడా చెప్పబోకు ఈ విద్యను, ఈ జ్ఞానాన్ని. ఒకవేళ చెప్పినట్టయితే ఏం చేస్తారు? దేవా క్షుభ్యంతి, కోపిస్తారు. కోపించి ఏం చేస్తారు? శపంతి చ, శాపం కూడా పెడతారు. నిదుంపదే. అదేంటి? ఒక పరంపరగా వచ్చింది కదా, ఇంతవరకు చెప్పారు కదా. స్కందుడేమో సనత్ కుమార్ చెప్పాడు, సనత్ కుమార్ ఏమో వ్యాసునికి చెప్పాను, వ్యాసులు నాకు చెప్పాను. ఇప్పుడు నాకు శిష్యులు ఉంటే చెప్పాలా వద్దా? సందేహం వస్తుందా లేదా అని చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పకయ్యా, ఒకవేళ చెప్పినట్టయితే దేవలు కోపగిస్తారు, పైగా శాపం కూడా పెడతారు. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి శాపము, ఒకటి కోపము. కోపం వస్తే శాపమా, శాపం వస్తే కోపమా? కోపం ముందు శాపం తర్వాత. అందువల్ల కోపిస్తారు, ఆ తర్వాత శాపం కూడా పెడతారు. ఈయన మనసులో అనుకున్నాడు, ఏంటి జ్ఞానం ఏంటి ఇతరులకు ఇవ్వకూడదంటారు, ఒకడు ఇచ్చినట్టయితే దేవతలకి కోపం వస్తుందంటారు, కోపం వస్తే శాపం పెడుతుందా అంటారు. అందువల్ల దీనిలో రహస్యం ఏంటిదో తెలుసుకోవాలి అనుకున్నాను. మా గురువు గారు ఈ మాట చెప్పిన తర్వాత నాలో సందేహం కలిగింది. సందేహం కలిగినంద అదపృష్టోమయ విప్రులారా, ఉనిసత్తములారా, నేను ఆ బాదరాయన్ని మా గురుదేవుని అడిగాను. ఏమని అడిగాను? దేవతా సర్వ కిం క్షుభ్యంతి శపంతి చ. దేవతలు ఎందుకు కోపగిస్తారు, ఆ తర్వాత ఎందుకు శాపం పెడతారు? తాసామత్రాస్తికాహ నిర్యయా కుప్యంతి దేవతాః. ఇతరులకు జ్ఞానం బోధించినందువల్ల పోయేదేంటి దేవతలకి? ఇప్పుడు ఒక వస్తువు మన దగ్గర నుంచి వేరవుతుంది అంటే మన మనసులో కష్టం కలుగుతుంది కాబట్టి వేరు కానివ్వకుండా చూస్తూ ఉంటాం. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఎదుటి వాళ్ళపైన కోపం ఎందుకు వస్తుంది? మనకు బాధ కలిగి పనైనా చెయ్యాలా, లేదా మన దగ్గర ఉన్న వస్తువును గాని వ్యక్తిని గాని మన నుంచి వేరైనా చెయ్యాలా? అప్పుడే ఎదుటి పైన కోపం వస్తుంది, లేకపోతే వచ్చేదానికి ఆస్కారం లేదు. చూడండి, మీరు వెతికి చూడండి ఈ 2 కారణాలు తప్ప. కానీ జ్ఞానమేమో బోధించాడు నాకు, వేరే వాళ్ళకు చెప్పకూడదు, చెప్పినట్టయితే దేవతలు కోపగిస్తారు, కోపగించి శాపం కూడా పెడతారు అని నేను అడిగాను మా గురువు గాని. ఎందుకు వాళ్ళ దగ్గర తాసామత్రాస్తి కా హాని రేయా కుప్యంతి దేవత, వాళ్ళకు దేవతలకు కలిగే హాని ఏంటిది? కోపం కలిగే అంత హాని ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఎక్కడ భగవాన్ దేవత సర్వాక్యం క్షుభ్యంతి శపంతిత, ఎందుకు కోపగిస్తారు, ఎందుకు శాపం పెడతారు? శాపము కోపానికి కారణభూతమైన హాని నష్టము ఒక కలిగేది ఏంటిది అని నేను మా గురువు గారిని అడిగాను. ఒకటేమో బోధించాడు జ్ఞానాన్ని,
జ్ఞానం బోధించిన తర్వాత చెప్పకూడదు అన్నాడు. నాకు సందేహం కలిగింది, సందేహం కలిగిన తర్వాత నేను అడిగాను అంటే ఇది బోధించినందువల్ల వాళ్ళకి కలిగే హాని ఏంటిది? ఎందుకంటే అతి బాధ కలగకపోతే సాధ్యమైనంత వరకు వ్యక్తి ఓర్చుకుంటాడు. కొంచెం బాధ అయితే ఎప్పుడైతే అతి బాధ కలుగుతుందో అప్పుడే శాపానికి హేతుభూతం అవుతాడు, కోపానికి హేతుభూతం అవుతాడు. కాబట్టి వాళ్ళకు కలిగే అతి బాధ ఏంటిది అంటే దానికి సమాధానం చెప్తూ పారాశర్యోధ మామాహ యత్ పృష్టం శృణవత్సతత్. సూతుడు కూడా శౌనకాది మహర్షులకు సంబోధన వత్సతత్. వత్స అంటే అర్థమేమి? పుత్ర అనే శబ్దం అర్థం కూడా వస్తుంది. వాత్సల్యంతో కూడిన వాళ్ళు వత్స. అక్కడ దూడ ఉంది. వత్స అంటే దూడ. అసలు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఆవు ఉందా లేదా, గోవు ఉందా లేదా? గోవు దగ్గర దూడ ఉంది. దాని కనుక వత్స వాత్సల్యంతో కూడింది కాబట్టి వత్స అంటే చిన్న పిల్లల పైన ఉండే ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మనం వాత్సల్యం అంటాము. వాత్సల్యంతో కూడుకున్నవాడు కాబట్టి వత్స అనే శబ్దానికి కూడా ప్రతీకమవుతుంది ఒక్కొక్క దగ్గర. అందువల్ల సును వత్సతతో బాయి అని మనం ఎట్లాగే సంబోధన చేస్తామో అట్లాగే మునులను సూతుడు సంబోధన చేసి ఎందువల్ల వాళ్ళకు కోపం వస్తుందో ఆ కారణాన్ని నాకు చెప్పాడు. ఆ కారణాన్ని మీకు నేను చెప్పబోతున్నాను, వినండి అని. నిత్యాగ్నిహోత్రనో విప్రాసంతి ఏ గృహమేదిన త ఏవ సర్వఫలదా సురాణం కామధేనవ. కారణం చెప్పారు. దేవతలకు కోపం ఎందుకు వచ్చిందో, కోపం వచ్చినందువల్ల ఎందుకు శాపం పెడతారో మా గురువు గారు చెప్పారు. విషయాన్ని చెప్పిపోతున్నాను. విప్రాహ ఏ గ్రహమేదిన సంతి నిత్యాగ్నిహోత్రణ. పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది బ్రాహ్మణోత్తములంతా కూడా నిత్యాగ్నిహోత్రం చేయందే మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అంటే వాళ్లకు ఆ శాఖకు సంబంధించి ఆ వేదానికి సంబంధించి నిత్యాగ్నిహోత్రం ఉంది. ఇప్పుడు కూడా ఆర్య సమాజం వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటా ఉంటారు. ఆ సంబంధికులను శిష్యులు కూడా చేస్తూనే ఉంటా ఉంటారు. గాయత్రి మంత్రం, గాయత్రి హోమము వగైరా వగైరా అంతా కూడా పూర్వకాలంలో నిత్యాగ్నిహోత్రము చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి గృహమేదన గృహస్థ జన్మ గృహస్థులు అంటే అగ్నిహోత్రము రకరకాలుగా ఉంటుంది. బ్రహ్మచరిగా ఉండి చేసే అగ్నిహోత్రం వేరుగా ఉంటుంది, గృహస్థగా ఉండి చేసే అగ్నిహోత్రము వేరుగా ఉంటుంది. తర్వాత వానప్రస్థాసం వరకు కూడా ఒక రకమైన అగ్నిహోత్రం ఉంటుంది. కానీ సన్యాసులకి వాళ్ళు చచ్చిపోయే ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఉంటుంది. చచ్చిపోయి ఉన్నారా, బతికున్నారా? చచ్చిపోయి రెండో జన్మ వచ్చింది కాబట్టి సన్యాసానికి ముందే ఏ ఏ కర్మ చేయాలో, ఏ అగ్నిహోత్రం చేయాలో అది చేసిన తర్వాత కానీ సన్యాసాస్త్రం స్వీకరణ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అగ్ని కార్యం అంటూ ఇంకోటి ఉండదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మచారి కాకుండా వానప్రస్థుది కాకుండా గృహమేదిన గృహస్థులైన వాళ్ళు, నిత్యాగ్నిహోత్రులైన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః, సోమాయ స్వాహ సోమాయిదం నమః అని ఈ విధంగా హోమం చేస్తుంటారా లేదా? వాళ్ళ యొక్క అభిప్రాయ ప్రకారం ఆయా కోరికలను ఆయా ఫలాన్ని పొందేదాని కొరకు కదా మనం హోమాలు చేస్తుంటారని నిన్న మొన్న చెప్పుకున్నాం. కాబట్టి ఆయా దేవతోద్దేశేన హవిస్త్యాగ యాగ హోమ యజ్ఞ అన్నారు. దేవత ఆయా దేవతను ఉద్దేశించి హవిస్నిచ్చేది ఏదైతే ఉందో అదే హోమము, అదే యజ్ఞం అని చెప్పబడుతుంది. కాబట్టి అందుకొరకే అగ్నిర్వైముఖం. దేవతలు మరి ఇక్కడికి రారు. మరి మీరు ఇచ్చేది ఆయన దగ్గర ఎక్కడికి పోతుంది, ఎట్లా పోతుంది చెప్పండి? మీరు ఇక్కడ ఇప్పుడంటే మనకు ఫోన్లు వచ్చినాయి, ఇంకా రకరకాలు వచ్చినాయి అనుకోండి. ఫోన్లు వగైరా లేని కాలంలో ఇప్పుడు కూడా అది అందుబాటులో లేని వాళ్ళు ఉత్తరాలు రాస్తారా లేదా? మీరు ఫలానా బొంబాయి పోవాలంటే అది బొంబాయి పోతుందా లేదా? దాని ఎవరు అడ్రస్ రాస్తారు, దాని ప్రకారము పోతుందా? మరి తిరిగి వస్తుందా? పోతుంది. అయితే బొంబాయిలో ఉండే వాళ్లకు చాలా దూరంలో ఉన్నారు, మీకు మధ్యలో ఎవరున్నారు? పోస్టర్ ఉన్నారు, పోస్ట్ ఆఫీస్ ఉంది, పోస్ట్ రన్నర్ ఉన్నారు. కాబట్టి అక్కడున్న వాళ్ళు అక్కడున్నా మీరు ఇక్కడున్నా అడ్రస్ సరిగా ఉన్నట్టయితే తప్పనిసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయం అంతా ఎట్లాగైతే తెలుస్తుందో అట్లాగే మనం ఇక్కడ ఉండి హోమం చేసినా వాళ్ళు ఎక్కడో పరలోకంలో ఎక్కడో స్వర్గాది లోకాల్లో ఉన్నప్పటికీ మధ్యలో ఒక రన్నర్ ఉన్నారు. వాళ్ళకు మనకు మధ్యలో ఎట్లాగైతే ఇక్కడ పోస్ట్ రన్ అన్నారో ఇక్కడ కూడా మన రన్నర్ ఎవరయ్యా? అగ్నిర్వైముఖం అన్నారు. అగ్నిదేవుడు ఇక్కడి నుంచి మనం ఏదే హవిష్ణైతే ఇస్తామో, ఏ దేవత పేరు చెప్పి ఇస్తామో ఆ దేవత దగ్గరికి తీసుకెళ్లి అది ఆయన సమర్పణ చేస్తాడంట. అర్థమైందా? కొంతమంది ఇక్కడ మీరు పిండ ప్రదానాలు చేస్తే ఎక్కడ మోతుంది అనే ఉద్దేశించే దేవతలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సంబంధాలు మనం ఇక్కడ కొన్ని చూస్తున్నాం కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయని మనకు ఊహరాని కారణం చేత
కొన్ని తిరస్కారం చేసేదానికి వదులుకునేదానికి కారణభూతం అవుతుంది. ఒకవేళ ఆయన తాకేటైతే ఇది అక్కడ ఉన్నవానికి ఇక్కడి నుంచే నైవేద్యం పెట్టకూడదా పొట్టనిడుతుంది అంటారు. దాని సంగతి వేరు, దీని సంగతి వేరు. సూక్ష్మ రూపంలో వాళ్ళు వచ్చేసి తీసుకుంటారు, మన భావనాన్ని తీసుకుంటాడే కానీ ఆహారాన్ని కాదు. అందువల్లకే అప్రత్యక్షైవ దేవాహ అన్నారు. వాళ్ళు అప్రత్యక్షంగా ఉండి మనం ఇచ్చేదాన్ని స్వీకరిస్తారన్నారు. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఒక్కొక్క దేవతని చెప్పి వాళ్ళు హవిస్తాగం చేస్తూ ఉంటే అందుకొరకే అగ్నేనయ శుభధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయనాని విద్వాన్. ఓ అగ్నిదేవ, నాకు ముసలితనం వచ్చేసింది, నేను నిన్ను ఆరాధన చేయలేదు, జీవితంతో కూడా ఆరాధన చేస్తాను. శుభధారాయే, మంచి మార్గంలో ఐశ్వర్యం కొరకు నన్ను తీసుకుని వెళ్ళు అని మన శృతిమాత చెప్తూ ఉంది. అటువంటిప్పుడు మనం చేసేది, మనం ఇచ్చేదంతా కూడా ఇప్పుడు దేవతలకు చెందుతుందా లేదా? సందేహం ఇంకా కూడా. మామూలు ఇంత ముక్క కార్డున్న మన డబ్బాల పడేస్తే అంత దూరం పోతా ఉందే, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఫారెన్ కూడా వెళుతా ఉంది. అట్లాగే మన అడ్రస్ సరిగా ఉందా, మన భావనంతో ఇచ్చినట్టయితే ఆ భావంతో ఇవ్వబడింది ఏదైతే ఉందో అగ్నిదేవుడు నెల్లగా తీసుకొని ప్రయాణిస్తాడు. అందువరకే అగ్నివై ముఖం అన్నారు. వాళ్ళకి ముఖం ఎవరు? అగ్ని. ఆ అగ్ని నెమ్మదిగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అందుకొరకే ఆయన హవ్యవాహనుడు అన్నాడు పేరు. ఇంకోటి హవ్యవాహనుడు అంటే హుతం వహతీతి హవ్యవాహన. మనం హోమం చేసి తీసుకుని వెళ్ళేవాడు కాబట్టి హవ్యవాహనుడు అనే పేరు కూడా అగ్నికి వచ్చింది. అందుకొరకు ఆయా పేరుతో చెప్పబడిన హవిస్సు ఏదైతే ఉందో నెమ్మదిగా ఆ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్తుందంట. ఇంద్రుని పేరు చెప్పించాం అనుకో, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయుధం నమః. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? ఇంద్ర దగ్గరికి వెళ్ళిపోయిందా లేదా? సోమాయ స్వాహ సోమాయుధం నమః. సోమ దగ్గరికి బృహస్పతి స్వాహ బృహస్పతి ఇదం నమః అని ఆయన దగ్గరికి వెళ్ళింది. అయితే వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అక్కడ? తఏవ సర్వఫలదాసురానాం కామధేన. మనం ఇంకా పుణ్యాత్వం వాళ్ళకంటే, దేవత కంటే పుణ్యాత్వం మనం. ఏది కావాలంటే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, సాంబార్ కావాలంటే సాంబారు, రొట్టెలు కావాలంటే రొట్టెలు, దోశలు కావాలంటే దోశలు, పులిహోర కావాలంటే దద్దోజనం కావాలంటే పాయసం అన్ని మనకు దొరుకుతాయి. కానీ దేవతలకు అక్కడ ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? అమృతం తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. ఒకే వంకాయ కూర రోజు తినమంటే తింటారా మీరు? ఒకే సొరకాయ ఇంకోటి వేరే తినమంటే తింటారా? ఆఖరి మధ్య మధ్య ఏంటిది చట్నీ చాట్, నాలుక మీద ఊరగాయ కూడా కావాలా? ఎందుకు? ఊరగాయ లేకపోతే ఎక్కువ పోదు లోపలికి. పొట్ట బాగా నిండాలంటే మధ్య మధ్యలో ఊరగాయ వస్తుంది. అందుకని ఇవన్నీ వాళ్ళకి అక్కడ లేవు. ఇప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళ, మనం గొప్ప వాళ్ళవా? ఎక్కువ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళ, తక్కువ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళ? ఏంటంటే అట్లా నోరు మూసుకొని ఉంటారు. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ వరకు ఉన్నాయి. దేవతలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? మనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువరకు ఇప్పుడు మీరిచ్చింది తింటున్నారా వాళ్ళు? వాళ్ళు ఇచ్చింది మీరు తింటున్నారా? నిత్యాగ్నిహోత్ర గ్రహమేదిన, మీరు హవిస్సు ఇక్కడ సమర్పించారు, వాళ్ళ దగ్గర పోయిందా లేదా? మీరంటే మీ సమతుల్యం అనుకోండి. గృహస్థాశ్రమంలో మీరంటే మీరే కాకపోవచ్చు, మీరు కావచ్చు, మీ సమానంగా ఉండి ఎక్కడెక్కడైతే హోమం చేస్తుందో వాళ్ళే అనుకోండి, గృహస్థాశ్రమం వాళ్ళే అనుకోండి. ఇక్కడ బాగా విచారించవలసిన విషయం, నవ్వులాట కాదు. మీరు ఇచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. తఏవ సర్వఫలద సురాణం. ఆ హవిస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఫలానా కావాలని సంకల్పం చేస్తే అది వస్తుంది. ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, సాంబార్ కావాలంటే సాంబార్, ఇంకోటి కావాలి ఇంకోటి, దాని ద్వారా వాళ్ళకి లభిస్తుందంట. కామదేవు దగ్గరికి వెళ్ళి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి, చింతామణి దగ్గరికి వెళ్ళి మనం ఏది కావాలంటే అదే మనకు లభిస్తూ ఉంటుందో అట్లాగే గృహస్థాశ్రమం వాళ్ళు ఆయా దేవత పేరు చెప్పి హవిస్సును వదిలినందువల్ల హవిస్సు దేవత దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఏది కావాలనుకుంటారో హవిస్సు ద్వారా వాళ్ళకి అది లభిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏది కావాలనుకుంటే అది, ఏ ఆహారం కావాలనుకుంటే వాళ్ళకి ఆహారం, అక్కడ వాళ్ళకి వండే వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ కూడా అందువల్ల సయేవ సర్వఫలదాహ సురానాం కామధేనవ. ఆ హవిస్సులు ఏవైతే ఉన్నాయో కామధేనువులాగా అన్ని రకాలైన ఫలాలను, అంటే ఫలం అంటే అర్థం ఏది కావాలనుకుంటే, ఏ ఆహారం కావాలనుకుంటే అది వాళ్ళకు లభిస్తుంది అన్నారు. అందా? ఏంటది? భక్ష్యం భోజ్యంచ పేయంచ యద్యదిష్టం సుపర్వణం. ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసిందా? హం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం భక్ష్యం భోజ్యం చోష్యం. అందా? బాగా నమిలి తినేవి భక్ష్యాలు. స్వామివారు బాగా చెప్తా ఉంటారు, విద్యానంద స్వాముల వారు దాని గురించి. కాబట్టి నమిలి తినేవి, లేదు హల్వా లాగా ఉండేవి, తర్వాత ఇదేంటి జుటేది అంటారే
రసం లాంటివి. ఈ 4 రకాలు తప్ప ఇంకా 5వది లేదు. 4 రకాలైన ఆహారాన్ని మనం ఎట్లయితే ఇక్కడ అనుభవిస్తున్నామో తయారు చేసుకొని, అట్లాగే ఈ గృహమేది, ఈ గృహస్థాశ్రమం నుంచి ఇవ్వబడిన హవిస్సు ఏదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ 4 రకాల్లో ఏ ఆహారం కావాలని సంకల్పం చేస్తుందో ఆ ఆహారం దాని ద్వారా వాళ్ళకి లభిస్తుంది. ఇప్పుడు ఎవరు పెట్టారు దేవతలకు అన్నం? ఎవరు పెట్టారండి? గృహస్థాశ్రమం వాళ్ళేనా? మేం కాదులేండి, మాకు పెట్టేది, మేము అనుకున్నది తప్ప పెట్టేది మాకు లేదు. మాకు ఏది 1/by ట్రాఫికే మాకు. అందువల్ల సరే, అక్కడికి దేవతలకు ఎవరు పెట్టారు ఇప్పుడు చెప్పండి? గృహస్థులే. మాకు ఎవరు పెట్టారు? గృహస్థులేనా? మరి బజార్లో తిరిగే భిక్షగాల వగరంతా కూడా వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న గొడ్డు గోద వగర అంతా అందరికీ అన్నం పెట్టినప్పుడు అన్నదాత గొప్పవాళ్ళ, మిగతా వాళ్ళ గొప్పవాళ్ళ? పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్తదా దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్తత. యజ్ఞాది కర్మల ద్వారా దేవతలను మీరు పోషించినట్టయితే, పర్జన్యాదుల ద్వారా వారు మీకు ఇచ్చినట్టయితే, అందుకని ఇప్పుడు మనం చెప్పుకున్నామే సన్యాసుల గృహస్థులకు ఎట్లాగైతే వ్యంక సంబంధమో దేవతలకు గృహస్థులకి అదే సంబంధం. మీరు ఒకటి ఇస్తూ ఉంటే వాళ్ళు ఒకటి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అవి లేవు కాబట్టి మీరు ఇవ్వడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు. ఏంటి తుఫాన్ వస్తే తప్ప ఏమైనా వర్షాలు వస్తున్నాయా? ఎంత అల్లాడిపోతా ఉన్నారు. అసలు పుష్కరాల వరకు నీళ్ళు వస్తాయో అని భయపడుతున్నారు. ఇప్పుడు ఇంత కూడా ఉన్న నీళ్ళన్నీ పూర్తి చేసుకోవాల్సిందే. అందుకని మనం చేసే కర్తవ్యాన్ని మనం చేసినట్టయితే మనకు రావాల్సింది వస్తుంది. మనం చేయకుండానే రమ్మంటే ఏమవుతుంది? దున్నక విత్తితే కొయ్యక పండుతుంది అన్నాడు. దున్నకున్నే విత్తనాలు వేసే అది పండుతుందా? అందుకనికి మన కర్తవ్యాన్ని మనం ఎప్పుడైతే నిర్వర్తించుకుంటున్నామో, చేసేందుకు ప్రయత్నం చేస్తామో మనకు రావాల్సింది కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా చూసినట్టయితే పశుపక్షాదులకు గాని ఇది గృహస్థ, అందుకొరకే అది యథావాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వదంతవ తదా గృహస్థాశ్రమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమ అని మనుస్మృతిలో ఒక మాట వస్తుంది. వాయువు లేకుండా ఏ జీవి కూడా ఎట్లాగైతే జీవించలేదో, వాయువును ఆధారంగా చేసుకునే ప్రతి జీవి కూడా జీవిస్తున్నాయో, అట్లాగే గృహస్థాశ్రమాశ్రిత్య వర్తంతే సర్వజంతవ. గృహస్థాశ్రమాన్ని ఆధారంగా చేసుకుని మిగతా ఆశ్రమాలు కాదు, ప్లస్ ఇంకా దేవతలు కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మేము గృహస్థులం అండి, పాపాత్మలం అండి, వగైరా వగైరా అని బాధపడుతుంటాం. ఇప్పుడు ఎవరికి పోవాలి చెప్పండి? అందుకని మనలను మనం తిరస్కారం చేసుకోవడము, తిట్టుకోవడం ఏదైతే ఉందో అది అజ్ఞాన లక్షణం. అయితే ఎప్పుడు మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించలేకపోతే ఏత్వగం పాప భుంజతే ఆత్మకారణాలు తన పొట్టకే నిండితే శ్రీరామ రక్ష అన్నట్టుగా తన పొట్ట నిండితే దరిద్రం బాస్తుంది అని ఒక సామెత అనుకున్నాను. మనకు మనమే తింటే ఏమవుతుంది? అది అంటే అది పాపాన్ని తిన్నట్టు. ఎట్లా పాపం తిన్నట్టు? ఎందుకు తిన్నట్టు? మన కోసం కాదు. ఖననీ పేషిని చొల్లి ఉదకుంభైతమార్జని పంచసూన గృహస్థస్య తాభ్య స్వర్గం న విందతి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ గృహస్థాశ్రమంలో 5 పాపాలు తప్పనిసరి అంట. తవ్వినందువల్ల, కోసినందువల్ల, ఉడకబెట్టినందువల్ల, ఊడ్చినందువల్ల, ఈ 5 వల్ల ఏదైతే ఉందో కొన్ని సూక్ష్మజీవులు నశిస్తూ ఉంటాయి. కాబట్టి పాపం వస్తుందా లేదా? ఊడకుండా ఉంటామా? తవ్వకుండా ఉంటామా? కొయ్యకుండా ఉంటామా? ఉడకబెట్టకుండా ఉంటామా? తోమకుండా ఉంటామా? ఉండేదానికి ఆస్కారమే లేదే. అది లేకపోతే వంటే తయారు కాదు, ఇల్లే శుభ్రం కాదు. మరి దానివల్ల ఏంటిది క్రిములు చచ్చినందువల్ల పాపమా పుణ్యమా? ఆ పాపంతో కూడుకున్న అన్నం కూడా పాపమా పుణ్యమా? అది తింటే ఏం పూజించినట్టు? పాపాన్ని పూజించినట్ట, అన్నాన్ని పూజించినట్ట. మరి ఆ పాపం పోవాలంటే ఏం కావాలా? మళ్ళీ 5 యజ్ఞాలు చేయాలి. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూత యజ్ఞము, అతిథి యజ్ఞము. ఇవన్నీ వినే ఉంటారు, మా స్వామివారు చెప్పే ఉంటారు. ఎందుకంటే నచ్చిపోతే ఉపాఖ్యానం కావాలి. అది మీరు ఇంకా రకరకాల ఈ 5 రకాల యజ్ఞాలు చేసినందువల్ల 5 రకాల పాపాలు పోతాయి. లేదా దైవ నివేదన చేయడం అంటారు, దైవానికి సమర్పించడం కదా. అప్పుడేమవుతుంది? అది సాధమైందా ప్రసాదమైందా? మనం తింటే సాధము, దైవం ముందు పెట్టి తింటే ప్రసాదము. అదే తేడా వస్తుంది. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఎప్పుడైతే వెళుతామో వాళ్ళు ఇచ్చేది వాళ్ళు మనకి ఇస్తుంటాం. అందుకొరకు గృహనిర్జన ఏ సంతి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమం చేసి అక్కడికి పోయినందువల్ల భక్షం భోజ్యం చ పేయం చ యద్యద్ ఇష్టం సుపర్వణాం అగ్నోహతేన హవిష తత్సర్వం లభ్యతే దివి. అగ్నిలో హోమం చేసిన హవిస్సు ఏదైతే ఉందో దాని ద్వారా దేవతలు ఏదేది కావాలనుకుంటారో అదేది వస్తుందనుకుంటారు. అందువల్ల
నాణ్యదస్తి సురేషానం ఇష్టసిద్ధి ప్రదం దివి. దేవతలకు ఇంతకంటే కావలసింది కోరుకునేదానికి, కోరుకున్నది ఇచ్చేదానికి ఇంకా వేరే లేదంట వాళ్ళకి హవిస్సు తప్ప వేరే ఇంకా కోరిన కోరికలు ఆహార సంబంధంలో. అందువల్ల ఈ హవిస్సు ద్వారానే వాళ్ళు పొందుతారు కాబట్టి నాకు అది లభిస్తుంది. కాబట్టి అందుకొరకు శాపం పెడతారు, కోపగిస్తారు. ఇంకా రాలేదని పద్ధతి. ఇప్పటి వరకు మనం ఏమన్నా అంటే హవిస్సు ద్వారా అది లభిస్తుందనే విషయాన్ని మనం అనుకున్నాం. అందువల్ల మీరు జ్ఞానాన్ని బోధించినందువల్ల యజ్ఞం చేస్తారా? ఎందుకంటే జ్ఞానాన్ని మనం చేసుకుంటూ శ్రవణము మననాలు పోతున్నారు కాబట్టి ఈ యజ్ఞం అనేది చెయ్యరు. యజ్ఞం చేయనందువల్ల హవిస్సు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. వెళ్ళనందువల్ల వాళ్ళకు రావాల్సింది రాదు కాబట్టి అప్పుడు కోపం వస్తుంది. దాని సంగతి మళ్ళీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనకు కొన్ని విషయాలు భగవద్గీతలో రానివి ఒకవేళ వచ్చినా విఫలం లేనిది ఇందులో మనకు విపులీకరంగా వస్తుంటుంది. కాబట్టి రోజు శ్రద్ధగా అంటే వచ్చేదంతా కూడా శ్రద్ధగానే వస్తారు. కంటిన్యూగా ఉన్నట్టయితే రకరకాల విషయాలు మనకు తెలుస్తాయి. అందువల్ల ఈ రోజు ఈ పూట కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. శివార్పణం. చెప్పండి. రామాయ ప్రతిబోధితాం భగవతా సాక్షాత్ శివేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా పద్మే పురాణే శివాం అద్వైతామృతదాయినీం భగవతీం ఆషోడశాధ్యాయినీం అంబ త్వామనుసంస్మరామి శివసంగీతే భవధ్వంసినీం. 10వ శ్లోకం. తయేవ సర్వఫలదాసురాణం కామధేనవ. మనం ఎక్కడున్నాం? మన శివగీతలో నిన్న ఎక్కడ చెప్పుకున్నాం? నిన్నటి అయిపోయింది కదా. ఈరోజు అడిగితే ఎట్లా అంటారా? నిత్యాగ్రహోత్రో విప్రాసంతి ఏ గురమేదిన తయేవ సర్వఫలదాసురాణం కామధేనవ భక్ష్యం భోజ్యం చ పేయం చ యద్యదిష్టం సుపర్వణాం. ఇంతవరకు మీరు మానవుల యొక్క ఆహారాన్ని గురించి విన్నారు. నిన్న మనం దేవతల యొక్క ఆహారాన్ని గురించి చెప్పుకున్నాం. బహుశా గుర్తుండే ఉంటుంది. నిత్యాగ్నిహోత్రులైన వారు, విప్రులైన వాళ్ళు, గృహమేధి అయిన గృహస్థులైన వాళ్ళు అగ్నిలో ఏదైతే హవిస్సును ఏ దేవత చేత ఏ దేవతను స్మరణ చేసి వదులుతారో అది వారి దగ్గరికి వెళ్ళి అగ్నౌ హుతేన హవిష తత్సర్వం లభతే దివి. ఏదేది కావాలని కోరుకుంటారో దేవతలు ఆ హవిస్సు ద్వారా వాళ్ళకు లభిస్తుంది అన్నారు. అందువల్ల ఏంటేంటి? భక్ష్యం భోజ్యం చ పేయం చ యద్యదిష్టం సుపర్వణాం. భక్ష్యం అంటే నమిలి తినేవి, భోజ్యం అంటే నమలకుండానే తినేవి. ఏంటో అవి మీకే తెలుసు. తర్వాత తాగేవి, తర్వాత నాలుకతో చప్పరించేవి అనుకోండి. ఈ 4 రకాలైన ఆహారాలు ఏదైతే ఉన్నాయో ఆ హవిస్సులో అలాంటి శక్తి ఉందంట. వాళ్ళు ఏది కావాలనుకుంటే అది లభిస్తుంది. మానవ లోకంలో మాదిరి అక్కడ అన్నీ వాళ్ళకు ఉండవు. ఉండేది ఏంటిది? వాళ్ళకి అమృతం మాత్రమే దేవలోకాలలో. అందువల్ల ఇక్కడ ఇచ్చిన హవిస్సు ద్వారా ఏదైతే ఉందో వాళ్ళు వాటిని పొందుతారని చెప్పారు. అందువల్ల నాణ్యదస్తి సురేషానాం ఇష్టసిద్ధి ప్రదం దివి. దేవతలకు వాళ్లకు కావలసిన ఇష్టమైన వస్తువు ఇంకొకటి ఇవ్వదు అంట ఈ హవిస్సు తప్ప అన్నారు. అటువంటప్పుడు బజారుకు వెళ్ళాము, మొత్తం తిరిగితే మనకు కావలసిన వస్తువు ఒకే ఒక దగ్గర కనిపించింది, ఇంకో దగ్గర వెళితే కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తాం మనము? దాన్ని ఎంత వేలైనా పెట్టి తీసుకుని రావాలనుకుంటామా లేదా? దాని కొరకే ప్రయత్నం చేస్తామా లేదా? అట్లాగే దేవతలకు హవిస్సు తప్ప వేరే ఇతర వస్తువు లేదు వాళ్ళు కోరుకున్న వస్తువును ఇచ్చేదాని కొరకు. అందువల్ల హవిస్సులో, హవిస్సు అంటే నెయ్యి అనుకోండి, కొందరికి తెలియదేమో హవిస్సు అంటే. అగ్నిలో ఏ నెయ్యి అయితే వేస్తామో దాన్ని హవిస్సును అంటాము. సామాన్యంగా ఏంటిది ఆవు నెయ్యినే వేస్తారు అనుకోండి. కానీ ఈ రోజుల్లో ఆవు నెయ్యి దొరకకపోతే వేరే నెయ్యిని కూడా వాడే పుణ్యాత్ములు కూడా ఉన్నారు, మనకు అనవసరం అది. కాబట్టి
ఆ హవిస్సు ద్వారా వాళ్ళకు కావలసిన మనము ఈ మానవ లోకంలో ఏ ఏ ఆహారాన్ని తీసుకుంటున్నామో అవన్నీ కూడా వాళ్ళకు లభిస్తాయి అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు సూతుడు. అంటే దీనివల్ల ఇప్పుడు ఎవరు ఆహార విషయంలో ఎక్కువ సంఖ్యను ఎక్కువ ఆస్తిని కలిగినట్టు, ఇప్పుడు దేవతల మనమా? దేవతలైనా? దేవతల దగ్గరే ఉంది, మనం ఇస్తేనే కదా వాళ్ళకి అవి దొరుకుతా ఉన్నాయి. హవిస్సు లేకపోతే, హవిస్సు పోకపోతే వాళ్ళు అనుకునేది దొరకవు. కానీ మనం ఇక్కడ ఏదనుకుంటామో చేసుకుంటున్నాం లేదా? అయితే ఆహార విషయంలో మాత్రము మన దగ్గరనే ఎక్కువ ఉన్నట్టుగా లెక్క. వాళ్ళకి అమృతం తప్ప వేరే లేదు. ఇక్కడి నుంచి ఏ హవిస్సు అయితే పోతుందో ఆ హవిస్సు ద్వారానే వాళ్ళకి అన్ని కూడా లభిస్తూ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి నా అన్యరస్తి సురేషానం ఇష్టసిద్ధిప్రదం, వాళ్ళు కావాలనుకునేది ఇచ్చేదాని కొరకు దేవతలకు ఇంకొకటి వేరే లేదు. దానికని అందుకొరకు చెప్తాను. అందువల్లనే ఒకవేళ హవిస్సు వాళ్ళకు లభించకపోతే కోపగిస్తారు, శాపం పెడతారని నేను చెప్పేదానికి కారణం. ఇంకా ఎలా ఉంటుంది? దోగ్ధ్రీధేనుర్ యథా దుఃఖదాగ్రహమేధినాం భవేత్. దోగ్ధ్రి అంటే పాలు ఇచ్చే ఆవు, ధేను అంటే సకృత ప్రసూత ధేను. మొదటి ఈత కలిగిన దాన్ని ధేను అంటారు, రెండో ఈత నుంచి దాన్ని గోవు లేదా ఆవు అంటుంటారు. ధేను అనే శబ్దానికి సకృత ప్రసూత, మొట్టమొదటి ఈత కలిగింది, ప్రారంభ ఈత కలిగిన దాన్ని ఏమంటారు? ధేనువు. అలాంటి ధేనువు అంటే 2-3 ఈతలైతే పాలు తగ్గుతూ ఉంటాయంటారు కదా కొన్నిటికి. అదే ప్రారంభంలో అయితే బాగా ఇస్తుంది పాలు, వయసులో ఉంది. ఆ బాగా పాలిచ్చేదాన్ని మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంది అనుకోండి, ఇవ్వనంటే బలత్కారంగా లాక్కొని పోతే ఎలా ఉంటుంది ఆ ఇంటి యజమానికి? ఎలాంటి కష్టమైతే కలుగుతుందో. ఈ పరిస్థితే జరిగింది ఒకసారి. వశిష్ఠాశ్రమానికి విశ్వామిత్రుడు వెళ్ళినప్పుడు ఆ ధేను ఏదైతే ఉందో, నా ధేను యొక్క ప్రభావం చేత వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలను సేకరించి ఇచ్చినందువల్ల అది నాకు కావాలి అన్నాడు. ఇవ్వమంటే నీ ఇష్టము తీసుకుని వెళ్ళు అన్నారు. నాకేం సంబంధం లేదన్నాడు వశిష్ఠుడు. అంతా కూడా బలత్కారంగా లాక్కొని పోతా ఉంటే అప్పుడు ఏం చేసింది ఆ ధేనువు? వాళ్ళందరినీ కూడా సంహారం చేసింది. ఒక విశ్వామిత్రుడు తప్ప సైన్యంతో పోయారనుకోండి. అట్లాగే ఒక గృహస్థుని ఇంట్లో మంచి పాలు ఇచ్చే ఆ ధేను ఉంది, ఆవు ఉంది అనుకోండి, అదొక్కటే వాళ్లకు ఆధారంగా ఉంది. ఇవ్వనంటే బలత్కారంగా లాక్కొని వెళితే ఎలాగైతే ఆ గృహ యజమానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎట్లాగైతే బాధ కలుగుతుందో, ఇది ఉపమానం. అలాగే జ్ఞానవాన్ విప్రో దేవానాం దుఃఖదో భవేతు. జ్ఞానవంతుడైన వాడు దేవతలకు దుఃఖాన్ని కలిగిస్తాడంట. ఎందుకు దుఃఖాన్ని కలిగిస్తాడు? అక్కడేమో ఆవు వెళ్ళినందువల్ల పాలు రావు కాబట్టి, పాలు లేనందువల్ల జీవితానికి బాధ కలుగుతుంది కాబట్టి బాధపడ్డారు. అంతేనా? ఇంకేమనుందా? అట్లాగే ఇక్కడ కూడా మరి జ్ఞానవంతుడైతే దేవతలకు దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే, జ్ఞానం కొరకు ప్రయత్నం చేసే వాళ్ళు హోమం చేస్తారా? చేయరు. ఎందుకంటే అది కర్మయోగము, ఇది జ్ఞానయోగము. జ్ఞానం యోగం చేసే వాళ్ళు కర్మయోగం చేయరు కాబట్టి, కర్మయోగం చేయనందువల్ల అగ్నిలో ఆహుతి జరగదు. ఆహుతి జరగనందువల్ల హవిస్సు దేవతలకు వెళ్ళదు. దేవతలకు వెళ్ళనందువల్ల వాళ్లకు కావలసిన ఆహారం వాళ్ళకి దొరకదు. గోవు లేనందువల్ల పాలు లేవు, పాలు లేనందువల్ల పెరుగు లేదు, పెరుగు లేనందువల్ల ఏం చేయాలా? చారాన్ని తినవలసిందే తప్ప మజ్జిగ తినడానికి వీళ్ళు లేనందువల్ల ఎట్లాగైతే బాధపడుతూ ఉంటారో, అట్లాగే జ్ఞాన సాధన చేసినందువల్ల జ్ఞాని అయిన వారికి ఏ కర్మ ఉండదు. శ్రవణము మననము నిధిధ్యాస ఉంటుంది కాబట్టి, శ్రవణ మన నిధిధ్యాసలో ఉన్నవాడు కర్మ చేసేదానికి వీలు లేదు అని చేయను కూడా. ఎందుకంటే కర్మఫలము వేరు, జ్ఞానఫలము వేరు. కర్మఫలము అల్పము, జ్ఞానఫలము బహు కాబట్టి ఆయన ఎప్పుడైతే హవనాది క్రియలు నిర్వర్తించాడో అప్పుడేమవుతుంది? హవిస్సు దేవతలకు